మోంతా తుపాను సృష్టించిన భీభత్సం నుంచి ప్రజలను రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలతో 5 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వేగంగా నష్టాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఆయన. అదే సమయంలో తుపాన్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులు తుపాను వల్ల జరిగిన నష్టాన్ని ప్రాథమిక అంచనాగా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో సుమారు 87,000 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. ఇందులో 59,000 హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగిందని, ప్రతి మొక్కజొన్న, మినుము వంటి ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని, 42 పశువులు కూడా మృత్యువాత పడ్డాయని వివరించారు. సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను యథావిధిగా కొనసాగించాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ కూలిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని, ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. మోంతా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని 249 మండలాలు, 1434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని దాదాపు 18 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా 1209 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1.16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా రాష్ట్రంలో 380 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులు, 14 వంతెనలు, కల్వర్టులు దెబ్బతినడంతో 4.86 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే 2,294 కిలోమీటర్ల R&B రోడ్లకు 1,424 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక గ్రామీణ నీటి సరఫరా విభాగానికి 36 కోట్లు, జలవనరుల శాఖకు 16.45 కోట్ల నష్టం జరిగింది. సహాయక చర్యల్లో భాగంగా 3,175 మంది గర్భిణీలను ఆసుపత్రులకు తరలించగా 2,130 వైద్య శిబిరాలు నిర్వహించారు.